వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా ఫోన్ చేసి ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకి తీర్చేదేమో మెచ్చుకుంటుంది. నాతో మర్యాద తీసుకోకుండా బేమర్యాద. అదే మీరు అది ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టప్పుడు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు 2 లక్షల రూపాయలు 10 ఇంటికి తెలిసి దిగుతుంది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది నన్నెవాడ విధంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది. డబ్బులు లేవు టైంకి చెప్తాను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50 వేలు ఇంత ముందుకే 50,000 కట్టుంది కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10 వేలే మిగిలిన నేను పచ్చాడే గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎక్కడికి. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ కాస్తున్నాను. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసిన అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చాక 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్రైతే ఆ రోజు పిఏ అన్న బండి బండి తర్వాత నాకు ఇష్టం పూసేవారు మున్సిపల్ ఆఫీస్ నాకు ఇప్పుడు ఏదో వెళ్ళకుండా కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయా నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించం కానీ తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ షాప్ ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ షాప్ రేటు అది చూసి సిఐ గారు చెప్తే ఇక అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే చాలే మాకు ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి, బయట వాళ్ళకి అంటే మేము లోపల చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళు చూస్తాం, మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు. మీరు ఒక మాట సిఐ గారు కనిపెట్టంటే తక్కువ. ఎందుకంటే మీకు చెప్తే పెద్ద మాదేం ఎప్పుడు పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో ఈ పాటల ముందు మేము దూరం కథ ఏం కావాలి వడందలచ్చిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేశారనుకో, ఇది తెచ్చి వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రోజు పోయేటో ఇప్పుడు నేను అర్థంగా పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను గట్టి చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. For latest updates on India-Pakistan tension, download RTV Live app.